పరిశుద్ధాత్మ బాప్తీసము, అగ్ని బాప్తీసము. ఇప్పుడు ఏకంగా దేవుడే నీ ఇంట్లో నివాసం ఉండి, దేవుడే నీకు కావలసినటువంటి తండ్రిగా, తల్లిగా, దేవుడే అద్భుత కార్యాలు చేసేవాడిగా నీతో నివాసం ఉంటున్నాడంటే ఇంక నీవు ఎన్ని అద్భుతాలు చేస్తావో, ఎంత ఆశ్చర్య కార్యాలు చూస్తావో. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రముఖమైన సమయంలో మనం అందరం కూడా దేవుని వారము, దేవుని బిడ్డలము. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు మన ఎదుట ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు నీ హృదయం కూడా ఖాళీగా ఉంటే ఆయన రక్తంతో నింపి చక్కగా నీలో నివాసం ఉండేవాడిగా ఉంటున్నాడు ఆయన. ఆయన ఆయన ఏమన్నాడు? పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము ఇచ్చేటప్పుడు ఆయన ఏమంటున్నాడంటే తెలుసా? నేను మీకు నీళ్ళలో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నా వెనక వస్తున్నవాడు